Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణలో నోటిఫికేషన్స్ల పరిస్థితి. సో జనరల్గా ఈ వీడియో చేయడం మొదటిసారి కాదు. ప్రతిసారి ఒక నీ జర్క్ రియాక్షన్స్ అంటారు కదా, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ కానీ వాళ్ళ నుంచి వస్తున్న కొంచెం అప్డేట్స్ కానీ ఇవి విన్నప్పుడల్లా కూడా స్టూడెంట్స్లో ఒక తెలియని క్యూరియాసిటీ అనేది జనరేట్ అవ్వడం. ఐ జస్ట్ టెల్ యూ, జీపీఓ ఇవ్వబోతున్నారు, రాబోతుంది అన్నట్టు గవర్నమెంట్ చేసిన కొంచెం హడావిడి కానీ, సో మీడియా చేసినప్పుడు కానీ జీపీఓ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాం, మీతో పాటు నేను అందరం కూడా. బట్ అగైన్ దాని గురించి కొంచెం స్లో డౌన్ అవ్వడం, సో గ్రూప్స్కి సంబంధించి అప్డేట్స్ అసలు ఏమీ తెలియక జాబ్ క్యాలెండర్ ఉంటుందా, నోటిఫికేషన్స్ వస్తాయా, సో వీటిపైన క్లారిటీ లేకపోగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. సో కొంతమంది, సార్ మీరు ఏపీకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు, బట్ వై ఆర్ యూ స్టేయింగ్ సైలెంట్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ అని అడిగిన స్టూడెంట్స్ కూడా పదుల సంఖ్యలో ఉన్నారు. బట్ ఐ టెల్ యూ ద రీజన్. సో ఏపీలో తెలంగాణలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, బట్ అక్కడ కొంచెం మెల్లిమెల్లిగా నత్తనడక అంటారు కదా, అలా సాగుతోంది. బట్ తెలంగాణలో ఇంకా కంప్లీట్ అంటే ఒక స్టాచ్యూ లాగా ఉండిపోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ వీడియోలో ఏమేమి చెప్పబోతున్నానో ఫస్ట్ చాలా క్లియర్గా చెప్తాను. ఈ గ్రూప్స్ నోటిఫికేషన్స్ కానీ, సో దీనికి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వకూడదు, ఇది కూడా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. దాంతోపాటు మనకున్న సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ప్రజెంట్ మనం వింటున్న పరిస్థితులు ఏంటి అని చెప్పి ఐ జస్ట్ టెల్ యూ. ఒక లైనప్ లాగా ఐ జస్ట్ కంటిన్యూ. సో మనం ఇప్పుడు చూస్తే కొద్ది రోజుల క్రితం, ఆల్మోస్ట్ ఒక 12 ఆర్ 13 డేస్ బ్యాక్ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం చూసాం. ఆ అప్డేట్ ఏంటంటే, సో దే హ్యావ్ అపాయింటెడ్ ఎ కమిటీ. సో వాళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏంటి, సో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, వేరియస్ డిపార్ట్మెంట్స్లో, అంటే లైక్ వేకెన్సీస్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇవన్నిటిపైన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్స్ పైన ఒక స్పష్టత వస్తుంది అని చెప్పేసి ఒక జీవో మనం చూసాం. అండ్ అలాగే ఆ కమిటీకి ఒక 60 డేస్ టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది, ఒక 60 డేస్. సో మేబీ ఆ కమిటీ 60 డేస్లో రిపోర్ట్ ఇస్తే సో వేకెన్సీస్ పైన స్పష్టత ఉంటుంది కాబట్టి మేబీ వేటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావచ్చు, నోటిఫికేషన్స్, జాబ్స్ అంటే వేకెన్సీస్ క్లారిటీ వస్తే నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని ఈ కమిటీని అపాయింట్ చేసిన తర్వాత కొంతమంది అనుకున్నాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, గత 9-10 సంవత్సరాలుగా క్లాసెస్ చెప్తున్న ప్రతిసారి ఒకానొక టాపిక్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ల పరిస్థితి లేకపోతే నోటిఫికేషన్స్కి సంబంధించి కమిటీల పేరుతో ఎలా కాలయాపన చేస్తారో చాలా క్లియర్గా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తు తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇదేం కొత్త కాదు. సో కమిటీస్ అపాయింట్ చేసుకొని వేకెన్సీస్ గురించి చెప్పడం ఇలాంటివన్నీ. సో ఓన్లీ దీని బేసిస్తో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు అంటే, ఒకవేళ పాలిటిక్స్ ఎప్పుడు హిస్టరీ రిపీట్ అయినట్టుగానే రిపీట్ అవుతుంది కాబట్టి ఇది వేస్ట్, లేకపోతే దీనివల్ల ప్రయోజనం లేదు అనుకోవచ్చు. కానీ ఇలా కూడా అనుకోవచ్చు, మేబీ ఇక్కడ నుంచి అయినా చేంజ్ రావచ్చు అని. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దీనిపైన మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో నెక్స్ట్ ఇంకొక థింగ్స్ ఏంటంటే, 40,000 భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 40,000 వేకెన్సీస్కి సంబంధించి. అంటే ఆల్రెడీ 60,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పి మనం వింటూనే ఉన్నాము. అది నవ్వొస్తోంది దాని గురించి వింటుంటే. బట్ అఫ్ కోర్స్ దానికి ఇంకొక కొత్తగా 40,000 ఇదంతా కలిపేసి 1,00,000 వరకు ఫిల్అప్ చేసేసి నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1,00,000 చేస్తే 2,00,000 మన అకౌంట్లో వేసుకోవచ్చు కదా అని అది కూడా వింటున్నాం. అంటే వీటన్నిటిపైన నేను క్లారిటీ ఇస్తాను. సో ఈ 40,000లో కూడా మళ్ళీ మనకి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి, అంటే ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ జీపీఓస్, సో రాబోతున్న జీపీఓస్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక 40,000 వేకెన్సీస్ని అతి త్వరలో ఫిల్ చేయబోతున్నాం అని ఇచ్చినప్పుడు కొంతమంది 40,000 ఉద్యోగాలు, అందులో ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ అలాగే డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి, సో రెడీగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది కొన్ని మీడియా ఛానల్స్ అండ్ కొంతమంది. సో ఇలాంటివి. సో బట్ ఇప్పుడున్న పరిస్థితిలో హౌ ఈజ్ ద సిచ్యువేషన్? సో ఏ జాబ్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఏ జాబ్స్ రావడానికి లెస్ ఛాన్సెస్ ఉన్నాయి వాటి గురించి. అండ్ అలాగే ఎవరు ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి ప్రిపేర్ అవ్వాలి. సో గైస్ ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా
సో లేదు నోటిఫికేషన్స్ వస్తది. ఖచ్చితంగా ఈ మంత్‌లో వస్తది. నెక్స్ట్ మంత్‌లో వస్తది. ప్రిపేర్ అవ్వండి. సో అది చెప్పదలుచుకోలేదు. చెప్పాలన్నా కూడా మనసు రావట్లేదు. బట్ ద థింగ్ ఏందంటే ఎవరైతే సీనియర్ యాస్పిరెంట్స్ ఉన్నారో, సో ఎవరైతే సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని, సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫస్ట్ వీటి కోసమే టార్గెటెడ్‌గా కూర్చున్న వాళ్ళు, సో ఒకటి పూర్తి స్థాయిలో దీనిపైనే కూర్చుంటే మీ వెయిటింగ్ అనేది చాలా నిరాశకు గురి చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదా సరే ఇన్ని రోజులు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. నోటిఫికేషన్ రావడానికి ఒక 6 మంత్స్ పట్టినా, ఒక 8 మంత్స్ పట్టినా పర్వాలేదు. ఓ 6 మంత్స్ కానీ, లేకపోతే 8 మంత్స్ కానీ, ఇంకొంచెం ఎక్కువైనా కానీ పట్టించుకోకుండా నేను చదవగలుగుతాను, ఏ ఇబ్బంది లేకుండా అనుకునే వాళ్ళు ఉంటేనే సో కంటిన్యూగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాటికి ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే లైక్ రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తది. ఎందుకంటే చూడండి కాంగ్రెస్ అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ డిసెంబర్‌తో అయిపోయింది. సో ఇప్పటికి 7 నెలలు అయిపోయింది. ఈ 7 నెలలు వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 ఆల్మోస్ట్ ప్రక్రియ మొత్తం అయిపోయింది కదా! సో 2025 స్టార్టింగ్ నుంచి ఇంకా గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! కొత్త నోటిఫికేషన్స్ వస్తది అని చెప్పి జాన్వరి నుంచి సో ఏం చేయకుండా ఎలా అంటే ఏదైనా కొత్తగా జాబ్స్‌లో జాయిన్ అవ్వాలి అంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయినాక మళ్ళీ అందులో ఇరుక్కుంటే చదువుకున్నదంతా మర్చిపోయి సో మళ్ళీ ఎలా అనుకునే స్టేజ్‌లో జాన్వరి నుంచి ప్రతిసారి వెయిట్ చేసి ఆల్మోస్ట్ 7 మంత్స్ అయిపోయింది. 7 నెలలు అయిపోయింది. ఈ 7 నెలల వరకు ఇప్పటి వరకు కూడా ఇంకా ఏమీ స్పష్టత లేదు. సో నేను చెప్తోందేందంటే సో ఎవరైనా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ని రోజులు వెయిట్ చేసి గ్రూప్స్ ఎగ్జామ్స్‌ని మాత్రమే కూర్చొని రాబోయే 1, 2 నెలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండి అన్నీ ఉంటే ఖచ్చితంగా నిరాశకు గురవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే వి కెనాట్ ఎక్స్‌పెక్ట్. మేబీ అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కోర్ట్ కేసులు ఇది గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 1 కానీ. గ్రూప్ 1 పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడైతే కోర్టు ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇచ్చిన నెక్స్ట్ 30 మినిట్స్‌లోకే రిజల్ట్ మొత్తం ఇచ్చేసి రెడీ చేయడానికి టీఎస్‌పీఎస్‌సీ సర్వం సిద్ధంగా ఉంది. సో ఇటు కోర్ట్ కేసులు అది ఎప్పుడు తేలుతదో తెలీదు. సో చూస్తా ఉంటే జూన్ 11కి కన్ఫర్మ్‌గా అయిపోతది అనుకున్నాం. ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్‌పోన్ అవుతూ ఇవాళ జూలై 22 ఇక్కడి దాకా వచ్చింది. మరి వస్తదా లేదో కూడా మనకు క్లారిటీ లేదు. సో కాబట్టి సో 1, 2 మంత్స్ నుంచి అంటే ఇంకా దీనిపైనే పూర్తి స్థాయిలో కూర్చుందాం అనుకుంటే సో మెంటల్ టార్చర్‌ని తట్టుకోగలుగుతాను. సో నేను తట్టుకొని నిలవగలుగుతాను అంటేనే కంటిన్యూ చేయండి. లేదంటే సమ్ ప్లాన్ బిని ప్లాన్ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్. ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ కనీసం గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కంప్లీట్‌గా ప్రిపరేషన్ సిలబస్ పూర్తి స్థాయిలో అంటే ప్రిపరేషన్ వేరు. ఎగ్జామ్‌కి సెలెక్ట్ అయ్యేటట్టు చదవడం వేరు. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతానంటే మళ్ళీ వేస్ట్. ఎగ్జామ్‌కి సెలెక్ట్ అయ్యే విధంగానే చదవాలి అని ఒక పూర్తి స్థాయిలో అనుకున్న వాళ్ళకు ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయ్యేటట్టు చదవాలంటే ఆ సిలబస్ మొత్తం పూర్తవ్వడానికి కనీసం 10 నెలల నుంచి 12 నెలలు పడతది. సెలెక్ట్ అయ్యే విధంగా. ఒకవేళ మీలో కన్సిస్టెన్సీ కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేసి మీరు కొట్టగలుగుతారు అంటే అది ఇంకొక 2 నెలలు మైనస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయ్యే విధంగా నిజంగా గ్రూప్ 1 గాని, గ్రూప్ 2కి గాని ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు అట్‌లీస్ట్ 8 మంత్స్ టైం పడతది. ఈ 8 మంత్స్ వరకు మళ్ళీ ఈ 8 మంత్స్ టైం పట్టినా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తది అని ఆలోచనతో ఈ 8 నెలలు, 10 నెలలు కూర్చుంటే మళ్ళీ వేస్ట్. సో నేను చెప్తోందేందంటే సో నోటిఫికేషన్ అట్‌లీస్ట్ ఒక 8 నెలల వరకు అంటే ఈ 8 మంత్స్ నా సిలబస్ పూర్తి అయిపోయేంత వరకు సో నాకు నోటిఫికేషన్స్‌తో పని లేదు. నేను సెలెక్ట్ అయ్యేటట్టు చదవాలి కాబట్టి ఈ 8 నెలలు మిగతావేవి పట్టించుకోకుండా నేను గట్టిగా దీనికి ప్రిపేర్ అవుతాను. దాన్ని మెంటల్‌గా సస్టెయిన్ చేసుకునే కెపాసిటీ మీకుంటేనే కంటిన్యూ ఫర్ దిస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. కనీసం 8 నెలలు. ఎందుకంటే 8 నెలల్లో పూర్తిగా అయిపోతది. ఎందుకంటున్నానంటే సార్ మేబీ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ అంటే ఇక్కడ ఎవరికీ స్పష్టత లేదు. అది జనవరిలో వస్తదా? నవంబర్‌లో వస్తదా? ఆగస్ట్‌లో వస్తదా? సెప్టెంబర్. మన అదృష్టం బావుంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లో వస్తే సంతోషిస్తాం మీలానే. కానీ ఇలా మనసు రావట్లేదు. ఇదిగో ఆగస్ట్‌లో వస్తది, సెప్టెంబర్‌లో వస్తది ప్రిపేర్ అయితే ఆగస్ట్‌లో వస్తది అని చెప్పి మీతో చదివించినా కానీ మీరు అంటే ఒక కాన్ఫిడెంట్‌గా చదవట్లేదు. ఒకవైపు చదువుతున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ ఆగస్ట్‌లో అన్నాడు కదా! ఆగస్ట్ మొత్తం వేచి చూస్తారు.
నోటిఫికేషన్ రాకపోయేసరికి సీరియస్‌గా చదువుతున్న నువ్వు కంప్లీట్‌గా లో అయిపోతున్నావు. సరే సెప్టెంబర్‌లో అన్నారు. సో, అంటే ఆ సెప్టెంబర్ మొత్తం ఎప్పుడు అంటే వీడియోస్ ఈ మధ్య ఏందంటే మీరు ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు. సో, ఏంటి అన్ని మీడియా ఛానెల్స్, గవర్నమెంట్ వెబ్‌సైట్స్, సో ఏమవుతది నోటిఫికేషన్ 40,000 అంటున్నారు ఏమేమి ఉంటాయి ఇవన్నీ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. సో, ఒక్కటే చెప్తున్నాను. సో, రాబోయే 8 నెలలు ఎటువంటి బాధ లేకుండా ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉంటూ ఫ్యామిలీ ప్రెషర్స్‌ని తట్టుకొని సో, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటాననుకుంటేనే కంటిన్యూ విత్ దిస్. సో, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే, సో, నోటిఫికేషన్ వచ్చినంక ఎగ్జామ్‌కి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. కానీ అదే ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్‌కి సో, ఇప్పుడు ఎఫ్‌బీఓ చూసినా కానీ, హైకోర్టు డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం కానీ, డీఎస్సీ చూసినా కానీ టైం ఇవ్వట్లేదు. ఇమ్మీడియేట్‌గా ఎగ్జామ్ పెడుతున్నారు. ఎంత ధర్నాలు, ఎంత రాస్తారోకోలు చేసినా దే ఆర్ కండక్టింగ్ ఎగ్జామ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఆన్. ఆఫ్‌కోర్స్ అక్కడ కూడా కోర్ట్ కేసులున్నాయి. సో, ఇటువంటి పరిస్థితే తెలంగాణలో వస్తే ఒకవేళ నిజంగానే నోటిఫికేషన్ వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎగ్జామ్ పెడితే పరిస్థితి ఎలా ఉంటది? అంటే మాకు ఇంత తొందరగా ఇస్తే మేము తట్టుకోలేకపోతున్నాము అనే పరిస్థితి రావచ్చు. సో, కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రిపేర్ ఫర్ ఇట్. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. నిజంగా సీరియస్‌గా ఒక గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం కూర్చుంటే. కానీ నోటిఫికేషన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తూ మీ స్పీడ్‌ని రెడ్యూస్ చేసుకోకండి. సో, ఆ వెయిటింగ్ ఏదైతే ఉంటుందో ఒక సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేంత వరకు మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ప్రిపేర్ అవుతాడు. కానీ మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవ్వడు. రిజల్ట్ రాని, రిజల్ట్ రాని, రిజల్ట్ రాని అని చెప్పేసి టైం అంతా అలా వేస్ట్ అయిపోతది. రిజల్ట్ వచ్చేసరికి యెస్ అనేసరికి ఏం అంటే సంతోషంలో అంటే లైక్ ఎగ్జామ్ టైం దగ్గరుంటది. ఏం ప్రిపేర్ అవ్వో అర్థం కాదు. అవ్వకపోయేసరికి అదొక బాధ. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, గ్రూప్ 3కో, ఎస్ఐకో, పీసీకో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఈ నోటిఫికేషన్ అనే ఆలోచన మిమ్మల్ని పూర్తి స్థాయిలో చదవనివ్వట్లేదు. సో, అందుకే మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నోటిఫికేషన్స్ వస్తదని చెప్పి ఆల్‌మోస్ట్ 7 నెలలయిపోయింది. సో, మేబీ ఖచ్చితంగా 8 నెలల వరకు వర్స్ట్ కేస్‌లో 8 నెలల వరకైనా నేను వెయిట్ చేస్తాను అనుకుంటే, సో, ఏం ఆలోచించకుండా సిలబస్‌ని పూర్తి చేస్తే వేలో ముందుకెళ్ళండి. ఇది. సో, గ్రూప్స్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వేటికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ముఖ్యంగా పోలీస్ జాబ్స్‌కి. పోలీస్ జాబ్స్‌కి గాని, లేకపోతే డీఎస్సీకి కానీ, లేకపోతే ఇంజినీరింగ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ కానీ, లేకపోతే జూనియర్ లైన్‌మెన్ కానీ, సో, లేకపోతే జేపీఓ పోస్ట్స్ కానీ, సో, ఇక్కడ ఇంజినీరింగ్ పోస్ట్స్ కానీ, డీఎస్సీకి కానీ, పోలీస్ కానీ వీటికి అండ్ ఇంకా చెప్పాలంటే జీపీఓకి కూడా ఉన్నాయి. బట్ జీపీఓ పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఊహాగానాలు మనం చూస్తున్నాం. మొన్నటి వరకేమో యూ నో అంటే స్టూడెంట్సే నాకు చెప్పారు. కొంతమందితో మాట్లాడట అసలు జీపీఓ రిక్రూటే చేయరు. సో, మేబీ ఒక 3,500 వచ్చారు. ఇంకొక 1,500 వస్తే 5,000 వస్తే ఈ 5,000 మందితో ఒక్కొక్కళ్ళకి 2 విలేజెస్ ఇచ్చి సో, రిక్రూట్‌మెంట్ కూడా చెయ్యరు అనే ఒక ఇది అపోహ మాత్రమే. ఇది జస్ట్ మధ్యలో ఒక స్టూడెంట్ చెప్పిన ఇన్ఫర్మేషన్. లిటరల్‌గా షాక్ అయ్యాను. బట్ దాని గురించి క్లారిటీ లేదు. సో, ఆ 6,000 పోస్ట్స్ అయినా ఫిల్ చేసుకొని పంచాయత్ ఎలక్షన్స్ కంటే ముందు సో, ఒక 6,000 పోస్ట్‌ని ఫిల్ చేసుకొని పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు ఒక పాజిటివిటీని ఫిల్ చేసుకోవాలనిపిస్తుంది. చేస్తదేమో అనుకుంటున్నాం. బట్ దీనిపైన 100% ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. సో, మోస్ట్‌లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 100% అంటే వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ ఈ పోలీస్ కానీ, డీఎస్సీ కానీ, ఇంజినీరింగ్ పోస్ట్ కానీ, ఎలక్ట్రికల్ పోస్ట్ కానీ, ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ కానీ, లేకపోతే అంగన్వాడీ పోస్ట్స్ కానీ, సో, వీటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి రిలీజ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే సో, పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022లో జరిగిపోయినాయి. వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఆబ్‌స్టాకిల్స్ లేవు. సో, జస్ట్ రిక్రూట్‌మెంట్ ఇవ్వడమే ప్రాబ్లమ్. అదే గ్రూప్స్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రాసెస్‌లో ఉన్నాయి. సో, మేబీ గ్రూప్ 2, 3 ఫిల్ చేస్తే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయేమో, బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉండిపోతాయేమో అన్న ప్రాబ్లమ్‌తో కోర్ట్ కేసెస్‌తో వాటిపైన స్పష్టత రావట్లేదు. సో, పోలీస్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు డీఎస్సీ చూస్తే టెట్ ఎగ్జామ్ అయిపోయింది. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కూడా అయిపోయింది. టెట్ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ డీఎస్సీ పెట్టాల్సిందే. సో, దానిపైన కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన. సో, ఇంజినీరింగ్ పోస్ట్ కానీ, ఇంకా చెప్పాలంటే ఫారెస్ట్ పోస్ట్స్ కూడా సో, ఆర్టీసీ, అంగన్వాడీ ఇవి ఎక్కువున్నాయి. సో, అంగన్వాడీ ఆల్మోస్ట్ ఒక 14,000 అంటున్నారు. సో, దానికి కూడా ఒక రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా చేస్తామని. ఆర్టీసీలో డ్రైవర్స్ ఎక్కువున్నారు. సో, ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఈ ఇయర్‌లో వీటిలోనే జీపీఓ కూడా సో, గ్రామ పాలన ఆఫీసర్ కూడా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరెందులో ఉన్నారు? సో, మీరు దేనికి యాస్పైర్ అవుతున్నారు? సో, పోలీస్ అయిపోతే ఐ యామ్ టెల్లింగ్ యూ సో, మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తే
పోలీస్ జాబ్స్ గానీ, ఫారెస్ట్ జాబ్స్ కానీ, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఇవి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీటి కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు కంటిన్యూ ప్రిపరేషన్. సో, ఇక్కడ ఆపకండి. సో, కానీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ వీటికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ మెంటల్‌గా లాంగ్ టర్మ్‌కి ప్రిపేర్ అవుతాను అనుకుంటేనే సో, కంటిన్యూ దిస్ ప్రిపరేషన్. సో, అంటే ఇక్కడ దీనికి నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. పాపం ఆల్రెడీ సిలబస్ మొత్తం అయిపోయింది. 1, 2 మార్క్స్‌తో మిస్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, అంటే ఆ పరిస్థితిని డిఫైన్ చేయడం కూడా కష్టమైపోతుంది. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఈయన షార్ట్ టర్మ్‌లో వెయిట్ చేయొద్దంటున్నాడు. మరి లాంగ్ టర్మ్ అంటున్నాడు. కొంచెం నెగటివిటీ కూడా రావడానికి ఉంది. బట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక 22-24 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువ సేపు ఫ్యామిలీ వెయిట్ చేయరు. సో, ఒకవేళ హైదరాబాద్‌కొచ్చి చదవాలన్నా అటు రీడింగ్ రూమ్‌కి గానీ, హాస్టల్స్‌కి గానీ, కోచింగ్ కానీ, మెటీరియల్ కానీ చాలా ఖర్చవుతది. సో, అంటే మెంటల్‌గా అంటే ఇంత ఖర్చవుతది, ఇంత టైం పడతది అని ప్రిపేర్ అవుతే ఒకలాగుంటది ప్రిపరేషన్ కాన్ఫిడెంట్‌తో. సో, ఎప్పుడొస్తదో తెలీదు, ఎంత ఖర్చవుతదో తెలీదు, ఎంత టైం పడతదో తెలీదు అన్నప్పుడల్లా ఒక వెయిటింగ్ అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు మన ప్రిపరేషన్ సరిగ్గా అవ్వదు. సో, ఎవరైనా కొత్తగా గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అట్‌లీస్ట్ సో, 8 నెలలు టైంతో ముందుకెళ్ళండి. సో, అంటే లైక్ ఎగ్జామ్ డేట్ నేను చెప్తుంది. నోటిఫికేషన్ కోసం అనట్లేదు 8 నెలలంటే. సో, నోటిఫికేషన్ రావచ్చు. బట్ ఎగ్జామ్ డేట్‌కి అట్‌లీస్ట్ 8 నెలలు. సో, ఇప్పుడు ఈ 8 నెలల్లో ఒక 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా నోటిఫికేషన్ వస్తే సంతోషంగా ముందుకెళ్ళొచ్చు. రాకపోతే బాధ పడకూడదు అన్న ఉద్దేశ్యంతో ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ థీస్ పాయింట్స్. సో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంగ్ టర్మ్‌తో సో, సిలబస్‌ని కంప్లీట్ చేసుకొని ఎటువంటి అపోహలు వినకుండా కంటిన్యూ. అండ్ కొంతమంది జాబ్స్‌లో ఉన్నారు. గ్రూప్ 4 జాబ్‌లో ఆల్రెడీ చాలా మంది రిక్రూట్ అయిపోయి ఉన్నారు. పంచాయత్ సెక్రటరీ జాబ్స్‌లో ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. కొంతమంది డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్స్యూరెన్స్ ఇట్లా చూస్తున్నాను చాలా మంది స్టూడెంట్స్‌ని. కొంతమంది ఇండైరెక్ట్‌గా బిజినెస్ గాని ఇట్లాంటి వాటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యారు. సో, ఎవరైతే జాబ్స్ చేస్తూ ఏదో ఒక పనిలో ఉంటే సో, టైం ఎక్కువుంది కాబట్టి మీరు నిజంగా లాంగ్ టర్మ్ అట్‌లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే గట్టిగా కూర్చోవాలనుకుంటే రోజుకి ఒక 2 గంటలు. సో, డైలీ ఒక 2 అవర్స్ అయినా అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ పోకుండా ఉండటానికి రోజు 2 గంటలైనా సో, సబ్జెక్ట్ మీరు ఏదో ఒక సబ్జెక్ట్‌ని ఎంచుకోండి. సో, 2 గంటలా, 3 గంటలా మీకు ఎంత టైం దొరుకుతోంది. దాని ప్రకారం సో, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్‌ని కంటిన్యూ చేస్తూ నువ్వు ఒక జాబ్ చేస్తూ ఫైనాన్షియల్‌గా సెక్యూర్‌గా ఉంటూ ఎప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తదో సో, దాన్ని ఆబ్వియస్‌గా యూ కెన్ జస్ట్ గివ్ అప్ ఎ ఫ్లో. ఎందుకంటే ఆల్రెడీ రోజు 2 గంటలు చదివి నువ్వు ఈ కాంపిటీటివ్ పరీక్షలకు దూరం కాకుండా దగ్గరగానే ఉన్నావు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారం డేట్‌ని బేస్ చేసుకొని ఎంత లీవ్ తీసుకోవాలి, ఎప్పుడు లీవ్ తీసుకోవాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐ ప్రిపేర్ అంటే కానిస్టేబుల్ జాబ్‌లో ఉన్నవాళ్ళు, ఎస్ఐ జాబ్‌లో ఉన్నవాళ్ళు, ఇన్‌ఫాక్ట్ గ్రూప్ 2 జాబ్‌లో ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఇట్లా వేరియస్ సెక్టార్స్‌లో ఇన్‌ఫాక్ట్ ఏడబ్ల్యూ ఇట్లాంటి జాబ్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది గ్రూప్ 1కి ఇంకా కొంతమంది గ్రూప్ 2కి చాలా సీరియస్‌గా ఆస్పైర్ అవుతున్నారు. నాకొస్తున్న కాల్స్‌లో. కానీ వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. బట్ వీళ్ళందరికీ ఆపుతోంది ఏందంటే నోటిఫికేషన్ ఎప్పుడు అనే ప్రశ్న. సో, గవర్నమెంట్ ఎలా ఉందో మనకు తెలుస్తోంది. సో, ఏ గవర్నమెంట్ అయిన పరిస్థితి ఎలా ఉందంటే ఎలక్షన్స్ కంటే ముందే చేస్తే మర్చిపోతారు. జనాలు మర్చిపోతారు. ఎలక్షన్స్ ఎందుకంటే దేర్ ఈస్ ఎ సేయింగ్ దట్ మామూలుగా మన భారతదేశ ప్రజల యొక్క మైండ్ చాలా అంటే ఆలోచన లేకపోతే గుర్తుపెట్టుకోవడం చాలా తక్కువ అనే ఒక థింగ్స్ మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు. ఇట్ ఈస్ నోటోరియస్‌లీ స్మాల్ అని. అంటే ఇప్పుడే నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్ చేస్తే ఎలక్షన్స్ కల్లా మర్చిపోతారు. ఎలక్షన్స్ కంటే ముందే హడావిడి చేస్తే గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా నిరుద్యోగులు నష్టపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో చేయడానికి నేను చాలా సాహసిస్తున్నాను. ఎందుకంటే ఈ టైము ఇంత డ్యూరేషన్‌తో చెప్పినప్పుడు లేదు నోటిఫికేషన్స్ వస్తది. మీరు మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు అనే ఫీలింగ్‌తో ఉంటారు. సో, ఒక ఫాల్స్ ఫేక్ ప్రామిసెస్ చేసి మీరు చూస్తున్నాం గవర్నమెంట్‌కి సంబంధించి 60,000 అంటున్నారు, 40,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు. ఇన్ని అంకెలు నేనెప్పుడు చూడలేదు మరి. సో, ఇవి జీపీఓ విషయంలో అయితే మరీ దారుణం. సో, కొన్ని నెలలుగా ఇదిగో, అదిగో, అదిగో అని చెప్పేసి మళ్ళీ ఏమైపోతుందంటే మళ్ళీ ఆల్‌మోస్ట్ స్లో డౌన్ అయిపోయింది. వస్తది. కానీ కాన్ఫిడెంట్‌గా వస్తది అని చెప్పలేని పరిస్థితికెళ్ళిపోయింది. సో, అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళని రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఇలా ఎన్నో వినిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ కొంచెమైనా మనం విజిలెంట్‌గా ఉండి, మన గొంతుని గట్టిగా వినిపిస్తే గవర్నమెంట్ కొంచెం దిగొచ్చి మిగతా రిక్రూట్‌మెంట్స్ అయినా చేసి సో, ఇమ్మీడియేట్‌గా ఉన్నవి ఫాస్ట్ అప్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ ఇయర్ అయినా ఒక పాజిటివ్ వేతో ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు
లాంగ్ టర్మ్ అనే ప్లాన్‌తో ఉండండి. ఇవాల్టి నుంచైనా మెల్లిగా స్టార్ట్ చేయండి. రోజుకొక గంటనో, 2 గంటలో, 3 గంటలో జస్ట్ గో ఆన్. సో, ముందే నోటిఫికేషన్ వస్తే సంతోషంగా మనం ముందుకెళ్ళొచ్చు. నోటిఫికేషన్ రాకపోతే ఎలాగో మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఏం బాధపడకుండా వి కెన్ సింప్లీ గో ఆన్. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించి ఆర్టీసీ కానీ, అంగన్వాడీ కానీ, డీఎస్సీ ఇంకా డిప్యూటీ ఈఓకి సంబంధించి సీడీపీఓ గురించి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్ని పైన అంటే ఇక ఎవరితోనైనా మాట్లాడుతుంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎవ్వరికి అడిగినా, ఏం చేసినా యెస్ ఆర్ నో. కానీ ఏ సందర్భంలో కూడా కాన్ఫిడెంట్‌గా యెస్ చెప్పే పరిస్థితిలో లేరు. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినా కూడా. సో, నాకు అలా వచ్చింది కాబట్టి నేను కూడా మీకు కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నాను. ఈ పోస్ట్స్‌కి మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. గ్రూప్స్‌కి మాత్రం లాంగ్ టర్మ్ ప్లాన్‌తో ఉండండి. సో, ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ డెఫినైట్లీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో, ఎవరికైనా ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే, సో ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే, యూ కెన్ జస్ట్ కీప్ ఎ వాట్సాప్ టు మై నంబర్ 9110556858. సో, గ్రూప్ 1, గ్రూప్ 2 బుక్ లిస్ట్. ఎందుకంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. సో, అంతకుముందు ఎస్ఐపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. సో, ఏదైనా గైడెన్స్ కావాలంటే 9110556858 దీనికి వాట్సాప్ చేయండి. నేనే డైరెక్ట్‌గా రిప్లై ఇస్తాను. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఏదైనా కోర్స్‌కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ఐ డెఫినైట్‌లీ హోప్ ఈ వీడియో మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో ఆలోచింపజేస్తుంది. సో, మీరు ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ కాకుండా సో, మీ లేకపోతే మీ ప్రయాణాన్ని కొనసాగించేటట్టు చేస్తది అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఈ వీడియోలో అడ్రెస్ చేయకపోతే జస్ట్ కీప్ ఎ మెసేజ్ ఆర్ కీప్ ఎ కామెంట్. ఐ విల్ డెఫినైట్‌లీ రెస్పాండ్ ఆర్ గెట్ బ్యాక్ టు యూ. Thank you so much.